మిత్రులారా, మీరు చాలా కష్టపడుతున్నా కూడా డబ్బు ఎందుకు రావడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితంలో సంపద రావడానికి కేవలం కష్టం మాత్రమే కాదు, మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈరోజు ఈ వీడియోలో మీరు మీకే అడగాల్సిన 3 ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుంటారు. ప్రశ్న 1. డబ్బు పట్ల మీ ఆలోచనలు, ఊహలు, భావాలు ఎలా ఉన్నాయి? చాలా మంది డబ్బు గురించి ఇలా అనుకుంటారు: డబ్బు సంపాదించడం చాలా కష్టం, నాకు డబ్బు రావడం కష్టం, డబ్బు ఉన్నవాళ్ళు మంచివాళ్లు కాదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే మన మనసు డబ్బును దూరం చేస్తుంది. అందుకే ప్రతిరోజు ఇలా ఆలోచించండి: నేను ధనవంతుని కావడానికి అర్హుడిని. అపారమైన ధనం, సంపద, సమృద్ధి నా జీవితంలోకి సులభంగా ప్రవహిస్తోంది. ఈ శుభానికి భగవంతునికి హృదయపూర్వక ధన్యవాదాలు. డబ్బు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నారు? మీరు ఆనందంగా ఇస్తున్నారా? బాధగా, భయంగా ఇస్తున్నారా? మీ డబ్బు ఒక శక్తి. మీరు ఆనందంతో ఇస్తే ఆ శక్తి మరింతగా మీ జీవితంలోకి వస్తుంది. అందుకే ఇలా అనుకోండి: నేను ప్రేమతో ఇస్తున్నాను, ఈ డబ్బు ఇంకా ఎక్కువగా నా జీవితంలోకి తిరిగి వస్తుంది. నేను ప్రేమతో ఇచ్చిన ప్రతి రూపాయి ఇంకా ఎక్కువగా నా జీవితంలోకి తిరిగి వస్తుంది. ఈ శుభానికి భగవంతునికి హృదయపూర్వక ధన్యవాదాలు. డబ్బు తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకోవాలి. అప్పుడు మన మనసు సంపదను స్వీకరించే శక్తిని పెంచుతుంది. డబ్బు తీసుకునేటప్పుడు మన మనసులో ఉండే ఆలోచనలు, భావాలు చాలా ముఖ్యమైనవి. నేను దీనికి అర్హుడిని కాను, ఇంత డబ్బు తీసుకోవడం సరైంది కాదు, ఇది ఎక్కువ డబ్బు. ఇలాంటి భావనలు ఉంటే మన మనసు డబ్బు సంపదను దూరం చేస్తుంది. డబ్బు తీసుకునేటప్పుడు మనసులో ఇలా అనుకోవాలి: ఈ డబ్బుకు ధన్యవాదాలు, ఈ డబ్బును నేను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. డబ్బును గౌరవించే వాళ్ల జీవితంలో సంపద ఎక్కువగా ఉంటుంది. అపారమైన ధనం, సంపద, సమృద్ధి నా జీవితంలోకి ప్రవహిస్తోంది. ఈ శుభానికి భగవంతునికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమైన విషయం స్నేహితులారా, డబ్బు కేవలం కాగితం కాదు, అది ఒక శక్తి. మన ఆలోచనలు మంచిగా ఉంటే డబ్బు కూడా మన జీవితంలో సులభంగా వస్తుంది. Hello everyone, please subscribe to our channel And like this video if you enjoyed it. And don't forget to share it with your friends.